గురువుగారు శిఖండితో యుద్ధం చేయక అస్త్ర సన్యాసం చేశాడు భీష్ముడు. మరి అటువంటి భీష్ముడు బృహన్నలగా మారిన అర్జునుడితోటి ఎలాగ యుద్ధం చేశాడు? భీష్ముడి యొక్క ప్రతిజ్ఞ ఏమిటి అంటే అంగనాపూర్వుడు అంగనాభిధానుడు నా కనుల ముందరకు వస్తే అస్త్ర సన్యాసం చేస్తాను అన్నది ఆయన ప్రతిజ్ఞ. శిఖండి పూర్వజన్మలో భీష్ముడి చేత తిరస్కరించబడ్డటువంటి అంబ, కాశీరాజు పుత్రికలైనటువంటి అంబ, అంబిక, అంబాలిక ముగ్గురిని చిత్రరథుడికి ఇచ్చి వివాహం చేయాలని చెప్పి జయించి తీసుకొస్తాడు భీష్ముడు. అంబిక, అంబాలికలు ఒప్పుకుంటారు, కానీ అంబ మాత్రం నేను వేరొకరిని ప్రేమించాలని వెళ్ళిపోతుంది. అతను కూడా తిరస్కరిస్తే మళ్ళీ భీష్ముడి దగ్గరికి వచ్చి నన్ను తీసుకొచ్చింది నువ్వే కాబట్టి నన్ను వివాహం చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. ఒప్పుకోడు భీష్ముడు. శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసి భీముణ్ణి అంతం చేసే శక్తిని ప్రసాదించమంటాడు. వచ్చే జన్మలో అది సాధ్యమవుతుంది అని తెలియజేస్తాడు శివుడు. ద్రుపదరాజు పుత్ర సంతానం కోసం పూజిస్తూ ఉంటే నీకు కుమార్తె జన్మిస్తుంది అని శివుడు చెబుతాడు. నేను కొడుకు కావాలంటే నువ్వు కుమారుణ్ణి ఇస్తున్నావేమిటి అని అంటే కొంతకాలానికి అతనే కొడుకుగా మగవాడుగా మారతాడు అని చెప్తాడు. ఇదంతా ఈ వివరణ ఎందుకు ఇస్తున్నానంటే శిఖండి పూర్వజన్మలో అంగన, ఈ జన్మలో మొదట స్త్రీగా జన్మించి స్థూలకర్ణుడనేటువంటి గంధర్వుడికి తన స్త్రీత్వాన్ని ఇచ్చి ఆయన పుంసత్వాన్ని తాను స్వీకరించినటువంటి స్త్రీమూర్తి అంటే అంగనాపూర్వుడు. కనుక భీష్ముడు శిఖండి ఎదురుగానే అస్త్ర సన్యాసం చేశాడు. మరి అర్జునుడి విషయాన్ని గమనిస్తే అర్జునుడు తనకు శాపవశాన కలిగినటువంటి బృహన్నలత్వాన్ని 1 సంవత్సరం కాలం గడిపి మళ్ళీ అద్భుతమైన యోధుడిగా ఉత్తర గోగ్రహణంలో కౌరవులకు బుద్ధి చెప్పి గోవులను తిరిగి మళ్లించినటువంటి ధీశాలి. అందుకే భీష్ముడు అర్జునుడితో యుద్ధం చేశాడు. శిఖండి కనుల ముందుకు రాగానే అస్త్ర సన్యాసం చేశాడు. ఇది ధర్మ సూక్ష్మం. భారతాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తే అవగతమయ్యేటువంటి రహస్యం.